మొన్ననే ఒక అవినీతి అధికారి విదేశాల్లో చూసాం. బంగారం అదంతా ఉండటం. ఇప్పుడు ఒక తైవాన్కి సంబంధించినటువంటి అవినీతి అధికారి వ్యవహారంలో అతన్ని దగ్గర నుంచి దొరికింది ఏంటంటే 13.5 టన్నుల బంగారం, 23 టన్నుల క్యాషు, డాలర్లు, అట్లాగే లగ్జరీ రియల్ ఎస్టేటు, అట్లాగే సూపర్ కార్సు. ఇవన్నీ మొన్న మధ్యన మనం మాట్లాడుకున్నాం. ఆ విజువల్స్ ఇప్పుడు బయటకు వచ్చినాయి అనమాట. అతని ఇంట్లో దొరికినాయి బంగారం, కుప్పల తెప్పల బంగారం, కడ్డీల బంగారం. అంటే అవినీతి ఏ స్థాయిలో వ్యవహరించాడు తైవాన్ అధికారి అన్నట్టు విషయం బయటపడుతోంది. పక్కన డాలర్లు, తైవాన్ రూపాయల దగ్గర నుంచి ఇవన్నిటినీ కూడా భారీగా అతని దగ్గర కార్లు, ఇవన్నీ అంటే ఎంత మేర ప్రభుత్వ ఆస్తిని, ప్రజల సొమ్ముని దోచుకు తిన్నాడు అన్నటువంటి ఈ బంగారాన్ని చూసిన వాళ్ళు అయితే అందరూ ఉలిక్కి పడుతున్నారు. బంగారం కొట్టోళ్ళ దగ్గర కూడా ఇంత బంగారం ఉండదు కదా, బ్యాంకుల దగ్గర కూడా ఇంత బంగారం ఉండదు కదా అని.